తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వైసీపీ నేత అంబటి రాంబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. ఈ సందర్భంగా జైలు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నాం మనము ఈ వాహనంలో, ప్రత్యేక వాహనంలో ఎస్కార్ట్ ముందు రావడంతో తర్వాత వెనకాల ఈ వాహనాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పోలీసు వెహికల్లో ఇతన్ని తీసుకురావడం జరిగింది. అది చూసినట్లయితే ఈ వాహనంలోని ఆయన ప్రత్యేకంగా తీసుకొచ్చిన వాహనంలోని ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇదంతా కూడా సెంట్రల్ జైలుకి వీళ్ళందరినీ కూడా తరలించడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే అంబటి రాంబాబుని విజయవాడలో 12 గంటలకి గుంటూరు నుంచి బయలుదేరడం జరిగింది వాహనం. అయితే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఇప్పుడు సుమారు ఇక్కడికి వచ్చేటప్పటికి తెల్లవారుజాము 4 గంటల సమయం పట్టింది. అయితే 4 గంటల వరకు కూడా ఆయన ప్రత్యేక వాహనంలో అక్కడ నుంచి తీసుకుని రావడం జరిగింది. భారీ ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు భారీ ఎత్తున పోలీసు బలగాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడంతా చూసినట్టయితే ఇక్కడంతా కోలాహలంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే పోలీసులు కానీ, ఈ సిఐలు, డిఎస్పీలు అందరూ కూడా ఇక్కడ భారీ ఎత్తున పోలీసు బలగాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఇక్కడికి సెంట్రల్ జైలు దగ్గరికి చేరుకుని ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఆయన్ని లోపలికి ఇప్పటికే చూసినట్లయితే అక్కడ ఎస్కట్తో తీసుకొచ్చిన వాహనాన్ని లోపలికి పంపించడం జరిగింది. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర పంపించడం జరిగింది. ఇక్కడ పోలీసులతోటి వాళ్ళు సంబంధించిన ఈ అంబటి రాంబాబుకు సంబంధించిన న్యాయవాదులు అక్కడ పోలీసులతో కూడా మాట్లాడటం కూడా జరుగుతుంది. ఈ సమయంలో అంటే లోపలికి పంపించడానికి కూడా వీలు పడదని చెప్తున్నారు. అలాగే చూసినట్లయితే ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళటం అయితే జరుగుతుంది. ఈ రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర నుంచి వీళ్ళందరినీ కూడా ఇక్కడ లోపలికి పంపించడం జరిగింది. ఇప్పటికే ఆయన్ని అక్కడ తీసుకుని లోపలికి సెంట్రల్ జైలు దగ్గర గేట్ల నుంచి లోపలికి తీసుకుని కూడా వెళ్ళటం జరుగుతున్నది. అయితే తీసుకుని ఏంటంటే చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే కొంతమంది పోలీసులని చూసినట్లయితే తీసుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఏంటంటే లాయర్లు కూడా ఇప్పుడు పోలీసులతో అయితే వాగ్వివాదం పడుతున్నది. ఇప్పుడు ఆయన లోపలికి పంపిస్తున్న సమయంలోని తమను లోపలికి పంపించాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా కోరటం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఇప్పటికైతే చూసినట్లయితే ఆయనకి సంబంధించిన అంబటి రాంబాబుకు సంబంధించిన దుస్తులను కూడా ఇవ్వడానికి పంపించాలి కొంతమందిని అని చెప్పి ఇక్కడ అడగడం జరుగుతుంది. అయితే అయినప్పటికీ కూడా పోలీసుని రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళెవరూ కూడా ఇక్కడ సెంట్రల్ జైలు దగ్గర ఉండవద్దని చెప్పేసి వీళ్ళందరినీ కూడా మళ్ళీ దూరంగా పంపించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఉదయం 10-11 గంటల సమయంలోని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కొంతమంది ముగ్గురికి ములాఖత్కు వెళ్ళే అవకాశాలు కూడా ఉండటం జరిగింది. వాళ్ళు ఉదయం 10 నుంచి 11 గంటల సమయంలోని రాజమండ్రి సెంట్రల్ జైల్లోని ఈ ఖైదీగా ఉన్నప్పుడు ఇక్కడ రిమాండ్లో ఉన్న అంబటి రాంబాబుని వాళ్ళు కూడా కలుసుకోవడానికి వెళ్ళటానికి ఉంటుంది. అప్పుడు ఆ సమయంలోని ఆయనకి సంబంధించిన వస్త్రాలు కానీ ఏదైనా ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇవ్వండి అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అప్పటి వరకు కూడా ఏ విధమైన వస్తువులు కానీ లోపలికి పట్టినడానికి వీల్లేదని చెప్పేసి ఇక్కడ గేట్ దగ్గరే అక్కడ వాళ్ళందరినీ కూడా నిలిపివేయడం కూడా జరిగింది. కెమెరామెన్ రాజ్తో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.